సో ఇదే కుంభమేళకు సంబంధించి రీసెంట్ గా మాట్లాడిన కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. ఇది కుంభమేళ కాదు మృత్యుమేళ అన్నట్టుగా మాట్లాడిన సందర్భం వెస్ట్ బెంగాల్ సీఎం గారు. సో ఆవిడ అలా కామెంట్ చేయడానికి రీజన్ ఏంటండి? రీజన్ అంటే ఎంతమంది డాట్ సీయింగ్ ది అదర్ సైడ్. ఇప్పుడు విఐపీల కోసం కొన్ని ఘాట్స్ కట్టి అక్కడ పెట్టారు. ఒక ప్రొటెక్షన్ ఉంది అనేది దీని అది అక్కడి నుంచి వాటర్, అది అక్కడి నుంచే కదా, అక్కడి నుంచి లోపల చెమ వచ్చింది అనుకోండి, లటక్కన పట్టుకుందంటే అలా ఉంటది అది. తర్వాత పెద్ద పూత ఏంటంటే ఈ గ్రాఫిక్స్ చేసి కొర్రా కొడుకులు ఉన్నారు కదా, ఆడొకటి పెట్టాడు 1 minute. అది మా సిస్టర్కి పంపిస్తే మా సిస్టర్ నాకు పంపించింది. రాత్రిపూట ఆత్మలు వచ్చి స్నానం చేస్తారట అని నైట్ చేసి దాన్ని నైట్ ఎఫెక్ట్ చేసి అక్కడక్కడ మెరుస్తున్నట్టుగా 10 మంది అలా వెళ్తారు అనమాట. అది ఎక్కడ తీసింది? ఎక్కడో ఒక సీలో తీసింది. అది కెరటాలు వస్తున్నాయి, ఇది సీ కాదు కదా, కెరటాలు వస్తున్నాయి అందులో. నేను అది చూసిన వెంటనే మా సిస్టర్ తోటి వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళకి ఇలాగ ఉంటుంది, నువ్వు ఇటువంటి నేను నమ్మకు అని చెప్పి నవ్వి పెట్టి, నీ అందులో కెరటాలు కనపడుతుంది రామోతారు బుద్ధి లేదంటే కన్నాను. ఆడ చూసుకోలేదాడు, చిన్న టెక్నిక్ అలా పెట్టేసి తెల్లగా వెళ్ళి వస్తున్నాడు. తెల్లగా ఉన్నవాళ్ళు ఆత్మలేంటి ఎన్ని సృష్టించాలో అన్ని ఈ కుంభమేళాలో నమ్మిన వాడికి నమ్మినంత. ప్రైమ్ మినిస్టర్ గారు స్నానం చేస్తున్నాడు, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడో ఘాట్లు, అక్కడి నుంచి వాటర్ కూడా ఆపేసి స్టాగ్నెంట్ గా పెడితే తప్పితే దురదలే వస్తాయి. నేను మామూలుగానే పుష్కరాలకి కృష్ణా కూడా వెళ్ళాను, నేను అక్కడ చేయను, నేను అదంతా కృష్ణే కదా, ఎక్కడో లేని చోట కారు వేసుకెళ్ళిపోయి చేశాను విజయవాడలో. అప్పుడు మాకు విజయవాడలో బ్రాంచ్ ఉండేది ఫిల్మ్ స్కూల్. ఒక అమ్మాయి ఎవరు ఫేస్బుక్ లో కలిసి, అమ్మాయి నేను కూడా వస్తాను అని చెప్తే, నువ్వు వస్తే నాకు దూరంగా ఉండి మరి నేను చెప్పాలి కదా అని ఆ విధంగా స్నానం చేయించి పట్టుకొచ్చింది మొత్తానికి అక్కడ కృష్ణాలో. అది కూడా ఎక్కడ ఈ విజయవాడకి సంబంధం లేకుండా, అది కూడా కృష్ణే కదా. ఆ విధంగా ప్రైమ్ మినిస్టర్ గారి కాళ్ళకి ఈ విఐపీలకి ఘాట్లు పెట్టారు తప్పితే టాప్ యాంగిల్ లో షార్ట్ చూస్తుంటే మినిమం 4-5 లక్షలు ఉంటారు, అట్లీస్ట్ 2 లక్షల మధ్య ఉంటారు. సో అది అన్హెల్దీయే. మరి అన్హెల్దీ అన్నప్పుడు ఈ సందర్భంలో ఏది పొలిటికల్ గా కూడా అపోజిషన్ కాబట్టి మీరు చేస్తున్న మహా పెద్ద కార్యం అనుకున్నారేమో కాదు. ఇది కుంభమేళ కాదు, మృత్యుమేళ ఉంది దీది. మమతా బెనర్జీ గారు ఆవిడ ఉంది. ఆవిడ నాకు తప్పు, మృత్యుమేళ అని డైరెక్ట్ గా టైటిల్ పెట్టకూడదు, కానీ చాలా మంది పోతున్నారు, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళు జనరల్ గా శవాలు అందరూ వదిలేశారు. అమ్మ బాబోయ్, భారతదేశంలో ఎంత పురాతనమైన మన హిందూ ధర్మం ఉన్న ఎంత గొప్ప ఇది ఉన్నా కానీ దీని వెనకాల ఉండే కొన్ని సోషల్ ట్యాబూస్ అంటారు, ఇట్లా మనిషి పెట్టి ఎన్ని. అందుకే ఇందాక మను నన్నలాగా శవాళ్ళు వదిలేయడాలు, ఎచ్చేయడాలు, శవాలను పీక్కి తినేయడాలు. వాట్ ఈస్ దిస్? ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటే ప్రీ హిస్టారిక్ మ్యాన్ అని స్టోన్ ఏజ్ అని ఉండేది, అగ్గి రావాలంటే 2 రాళ్ళు కొట్టుకుని ఆ ఏజ్ లో ఏమన్నా ఉందేమో ఒకవేళ. అప్పుడు కూడా వాళ్ళతో పాటే పెరిగిన ఇంకొకటి మనిషిని చంపుకుని తినేవాడు నేను ఎక్కడ వినలేదు. కొత్తగా తయారైన వాళ్ళను మనవాళ్ళు ఏం పెడతారు, వాళ్ళు అదేదో అంటారు కదా, శవాలు తినేవాళ్ళని అఘోరాలు అంటారు కదా. ఈ అఘోరా అనే మాట ఇండియాలో వింటాను కానీ బయట అయితే ఏమంటారు, దే ఆర్ మేనేటర్స్ అంటారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో అది ఏమిటో ఎంతటి మూర్ఖత్వ దానికి వెళ్ళకూడదని నా ఉద్దేశం. ఇట్ అన్హెల్దీ. ఏమీ లేకుండా మన ఇళ్లలో కూర్చున్న వాళ్ళకి ఒక కరోనా అనే మహమ్మారి వచ్చి పట్టుకుపోయిందా, ఎవడ వాడుకాడు పోతున్నాడు, అలా కూడా బతకూడదు, చంపేస్తాను అని చెప్పేసి లోపల కూర్చోండి. వాళ్ళు కూర్చుని భార్యాభర్తలు కరిచేసి రెక్కేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అటువంటి కరోనా మర్చిపోయాళ్ళు. లాస్ట్ టైమే మోడీ గారికి బ్యాడ్ వచ్చింది, కాశీలో ఇటువంటి ఒక మేళ ఒకటి చేశాడు ఎలక్షన్ ముందు, చాలా తప్పు అన్నారు. దట్ ఈస్ టువర్డ్స్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ కరోనా. ఓకే, ఇది మళ్ళా పెట్టారు, చాలా కాలం ఉన్నదాన్ని ఎందుకు మీరు అపవిత్రట? ఇట్స్ ది మ్యాటర్ ఆఫ్ హైజీన్. ఎక్కడికి వెళ్తే వాటర్ అది నిజంగా అది పెద్ద విపరీతమైన ఫ్లోయింగ్ వాటర్ అంటే పర్లేదు, అంత స్టాగ్నెంట్ గా ఉండి కొంత వందలు. నేను రాజమండ్రిలోనే మొలగను, మా పేరెంట్స్ పోయినప్పుడు వెళ్ళాలి కదా, దాని తర్వాత వాళ్ళ కాశీలో కలుపుతారు, నో మురుగుడ్స్ పురుగుడ్స్ పుడింగ్స్ వాటర్ అంతే.
పాప అక్కడ మూలమన్నాడా. ఇప్పుడు బాగు చేశారు రాజమండ్రి. మొన్న దరిద్రంగా ఉండేది. ఎన్ని చేశారట ఎక్కడికన్నా. మనకున్న జనాభాకి అక్కడికి వెళ్ళి వచ్చేస్తే పుణ్యం పని అయిపోద్ది. నేను అక్కడికి వెళ్ళలేదు. నేను వెళ్ళింది నిన్న మొన్న వెళ్ళింది మైసూర్. వేరే టెంపుల్కి వెళ్ళాను. హ్యాపీగా దండం పెట్టినాను వచ్చాను. లైన్లో నుంచోమంటారు, నుంచుంటాను. డెకమినేషన్ వద్దు నాకు. నుంచుంటాను, 2 గంటలు నుంచుంటాను, పర్లేదు. ఓ బాటిల్ పెట్టుకెళ్ళాను. ఆ పక్కన ఇంకో లైన్ ఉంటుంది కదా, ఎలా ఉంటుంది కదా లైన్స్. ఆ చిన్న పాప వాటర్ ఉంది ఇచ్చాను. వాళ్ళందరూ తాగేస్తే మళ్ళీ ఇస్తారు, వద్దులే అన్నది. అదొకటి మళ్ళీ అదేప్పుడు నా నోరు ఆరిపోతుంది. నేను వాటర్ పట్టుకెళ్ళాను, షుగర్ ఉంది కదా. సో ఇంతే. ఈయన చెప్పుకోడు. ఎందుకు చెప్తానంటే ఇవే ఈ చిన్న మూర్ఖత్వపు పోకడలు ఏ రిలీజియన్ పోకూడదు. తమిళనాడులో ఇట్లా కొట్టుకుంటారు. అన్నామలై కుప్సమ్మ కూడా కొట్టుకున్నాడు. కొన్ని రక్తాలు వచ్చాడు కూడా. క్రిస్టియానిటీలో కూడా ఉంది. వాట్స్ ఆల్ దిస్? వాట్ ఈస్ ఆల్ దిస్? హూ ఆస్క్డ్ యు టు డు దిస్? ఏమనకూడదు వాళ్ళు కానీ, బట్ ఎవరిష్టం వాళ్ళది కానీ, బట్ నాన్ సెన్స్ ఇది. డీసెంట్కి వెళ్ళాము, దండం పెట్టినాడు. వేలంకి నేను చోటుకి వెళ్ళాను. అక్కడైతే మోకాళ్ళతో నడాలంట, విస్కేసి పెడతారు. పేద రోడ్డు 1 కిలోమీటర్లు ఉంటుంది. మనసులో కోరుకుని మోకాళ్ళ మీద నడిచి వస్తానని చేసుకోవాలి. నేను అనమాట అడిగితే షుగర్ ఉంది కదా, దెబ్బ అయిపోతావు, అప్పుడు ఏమైనా కట్టుకోవాలంటే కట్టుకెళ్ళామంటే ఇంకెందుకు వెళ్తాం? అక్కడ వెళ్తే రక్తాలు కారిపోతే దేవుడు చూసేసి వేలంకని నీకు నెక్స్ట్ సినిమా హిట్ చేస్తుంది అనమాట. అదేందా. సో ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూసేసి చిరాకు వచ్చేస్తుంది. ఎవరినైనా కోపం వస్తుంది కాబట్టి అనకూడదు సోషల్ మీడియాలో. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ డు నాట్, ఏమీ లేకుండా కరోనా వచ్చి చంపేస్తే జనాలని వాళ్ళ చోటకి వెళ్ళేవారు కదండి సొంతోళ్ళు. ఎంతకన్నా ఘోరం ఉన్నారా? కొన్ని ఫుటేజ్ చూసి చూడండి. ఓన్ పీపుల్ వర్ నాట్ ఏబుల్ టు గో దేర్, నాట్ అలౌడ్. వీళ్ళకి కూడా కొంతమంది పోతే పోయాడు అని చెప్పేసి వెళ్ళివారు కదా. మై ఓన్ రిలేటివ్స్ చెప్తున్నా, కొంతమంది వాళ్ళకి చంద్రమండలంలోకి వెళ్తే ఎలాగ ఉంటారు వాళ్ళు కట్టేస్తారు. వాలంటీర్స్ కట్టేసి తెల్ల మనుషులు పట్టుకెళ్తా ఉండేవారు కదా. అంత ఇదిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎంతమంది లైవ్గా పొలవమాట శవాలు వెళ్ళిపోతే అలాగ వెళ్ళిపోతే ఇంత నిజంగా కానీ ఉంటే ఇట్ ఈస్ అన్హైజీన్. దీదీ అందా, మమతా బెనర్జీ అందా, ఎవరన్నారని కానీ స్టీవ్ జాబ్స్ వచ్చింది కదా ఆవిడ వచ్చి అప్పటికి కూడా ఈ విఐపి కార్డ్స్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళింది మొన్నటి షీ సిక్ అయిపోయింది ఆవిడ. ఎన్ని లక్షల కోట్ల మనిషి అని ఆవిడ. ఐఫోన్ స్టీవ్ జాబ్స్ వెళ్ళం. సో ఆవిడ భర్త యొక్క కోరిక తీర్చడం కోసం వచ్చి ఇక్కడికి వచ్చి కమలా అని పేరు కూడా మార్చుకుంది. సో ఇవన్నీ ఉండకూడదని కాదు. ఐ డోంట్ నో, ఇట్ డ్యూ కోర్స్ దాన్ని బాగా చేయాలంటే ట్రంప్ కూతురు వచ్చింది, రోడ్ల మీద తెరలు కట్టేసాం. అదే అది వస్తే ఎవడకాలి, రాకపోతే ఎవడకాలి. అటు దెబ్బేసాడు పుట్టికి మోడీకి. సో ట్రంప్ ట్రంప్ కాదు కంప క్రంప్ ఏకేస్తారు పడుతుంది. అది ఇంకో క్వశ్చన్లో చెప్తాను, అడిగండి. ఇది చెప్పిన దాంట్లో తప్పులేదు.